మంత్రులు అయ్యారు. ఒక సాధారణ కార్యకర్త ఏ మాత్రం కుటుంబంలో వారి వెనక ముందు ఒక గ్రామానికి సర్పంచ్ కూడా కాని కుటుంబం నుంచి వచ్చిన కార్యకర్త రాష్ట్ర స్థాయిలో గవర్నర్లు, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అనేక విధాలుగా గుర్తింపు గౌరవాన్ని పొందుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇటువంటి అద్భుతమైన పార్టీ, ఇంత గొప్ప పార్టీలో కార్యకర్తగా కండువ వేసుకోవడమే మనకు ఒక అదృష్టం. నువ్వు భారతీయ జనతా పార్టీలో నీ బాధ్యత ఏంటి, నీ పదవి ఏంటంటే కార్యకర్త. కార్యకర్తను మించిన పదవి లేదు. ఉదాహరణకు ఈ మధ్య నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో ఒక సమావేశం జరుగుతూ ఉంటే ఆ సమావేశానికి వారికి ఉన్న విధుల్లో భాగంగా వారు కొంత ఆలస్యంగా వచ్చి చివరి లైన్ లో కార్యకర్తల వెనుక కూర్చుంటే ఆయన ట్వీట్ చేశాడు, కార్యకర్త కన్నా గొప్ప పదవి లేదు, కార్యకర్తగానే నేను గర్వపడతా అని చెప్పి. అలాగే నితిన్ నబిల్ గారిని చూస్తే, మరి పార్టీ చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సభ్యులు కల పార్టీ. మరి మన పార్టీ అధ్యక్షుడు చూస్తే అత్యంత చిన్న వయసుడు. కేవలం వారి నిబద్ధత, వారికి ఏ బలం చూడలేదు పార్టీ, వారికి పార్టీ ఎడల ఎంత నిబద్ధత ఉంది అది మాత్రమే చూడడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితిలో ఈ పార్టీతో పరిచయం రావడమే కానీ ఆకర్షించబడి రావడమే తప్ప చివరి జనతా పార్టీలోనే కార్యకర్త చివరి శ్వాస వరకు ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏం ఆశ పార్టీ, పార్టీకి మనం ఏం చేసామని మాత్రమే ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్త ఉండే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఇటువంటి భారతీయ జనతా పార్టీకి మరి కార్యకర్తల కష్టం తెలిసిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చారు. అటువంటి వారు వచ్చిన తర్వాత వారు చేస్తున్న పర్యటనల మీద జెండా ఉండాలి, మన కార్యకర్త ఒంటి మీద కండువా ఉండాలి. అప్పుడు మన గుండెల్లో నరేంద్ర మోడీ గారు ఉంటారు. నేనున్నా, మీకు చిన్న చీమ మన వైపు చూస్తే కూడా 100 ముక్కలు చేస్తాం. మన మీద ఎవరు కూడా దురుద్దేశంతో మన వైపు చూడకూడదు. కార్యకర్తల పార్టీ ఇది. ఎటువంటి పరిస్థితుల్లో ఒక కార్యకర్తకు చిన్న కష్టం వస్తే రాష్ట్ర అధ్యక్షుడు సైతం అర్ధరాత్రి స్పందించి నీకు వచ్చిన సమస్య ఏంటి అని స్పందించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరందరూ కూడా ఒక్కటే గుర్తు పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ నిబద్ధతతో పార్టీ ఎదుగుదలకు మనం పనిచేస్తే ఆ ఎదిగిన పార్టీలో మనం కూడా ఎదుగుతాం. మనం ఆల్రెడీ పార్టీ ఎదుగుదల అంటే పార్టీ ఇప్పటికే ప్రపంచం మన వైపు చూసే స్థితికి ఎదిగింది. ఎదిగిన పార్టీలో మనం పార్టీని ఎదిగేలాగా చేయడం అంటే పార్టీ తీసుకొస్తున్న పథకాలన్నిటి కూడా నరేంద్ర మోదీ గారి పథకాలు ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని సౌత్ ఇండియా కార్యాలయం నుంచి బీజేపీ నాయకులు, యువకుల ఆధ్వర్యంలో ప్రధాన రహదారి వెంట భారీ ర్యాలీ నిర్వహించారు. సౌత్ ఇండియా కార్యాలయం దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా నంద్యాల రహదారిలోని జీవీఆర్ ఫంక్షన్ హాల్ వద్దకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు, జోనల్ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ, జిల్లా కార్యదర్శి నాగమోహన్తో పాటు బీజేపీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, డోన్, ఫ్యాబిలి మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. స్వాములారా, ఇక్కడ అనుకోకుండా ప్రసంగించమని నారాయణ స్వామి గారు రిక్వెస్ట్ చేశారు. అయితే సమయం చాలా లేట్ అయిపోయింది కదా, సో ప్రసంగించడం కంటే 2 విషయాలు మాట్లాడుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా నేను ఈరోజు ఇక్కడ శివతాండవం గురించి మాట్లాడాలనుకున్నాను. శివతాండవం ఐడియా ఉందండి? జటాకట సంభ్రమం, నింప నిర్జరి, విలోచవి చవల్లరి, విరాజమాన మార్గలి. విన్నారు కదా? ఎవరు రాశారండి ఇది?
బాహుబలి సినిమాలో ఎవరో రైటర్ రాశారు కదా, రాసింది మహాశివభక్తుడైన రావణ బ్రహ్మ అండి. ప్రతిసారి చెప్తూనే ఉంటాడు స్వామి. రావణ బ్రహ్మ మనందరికి ఒక రాక్షసులకు రాజుగా పరిచయం, కానీ ఆయన మహాజ్ఞాని అండి. ఆయన జ్ఞానులు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే మాట ఒకటి ఉంటుందండి, విషయం దాని అంతరార్థం ఇంకోలా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే పైనుండే మాటను తీసుకుంటాం, పరమార్థాన్ని అంతరార్థాన్ని గ్రహించం. మనం జ్ఞానులు ఎప్పుడవుతామంటే అలాంటి మహానుభావులు చెప్పే విషయాల వెనుకల అంతరార్థము పరమార్థము గ్రహించగలిగిన రోజు మనము జ్ఞానులు అనబడతాం. సరే, నేను డైరెక్ట్ విషయానికి వస్తున్నాను. ఆ శివతాండవంలో రావణ బ్రహ్మ ఏమని స్తుతిస్తాడు శివుణ్ణి? జటాకటాహ సంభ్రమం అంటాడు. అంటే ఏంటి? తన జటాజూటంలో గంగామాతను బంధించి ఉంచిన వాడు. తర్వాత ఇంకొక వర్ణన ఏంటి? ఒక వర్ణన ఏంటి? జటాజూటంలో గంగామాత. ఇంకో వర్ణన ఏంటి? బాల కిషోరం ఉంటుంది చూడండి. అంటే ఏంటి? బాలచంద్రుడు. కిషోరుడు అంటే చంద్రుడు. ఆ చంద్రుడిని ఇలా శిరస్సున ధరించి ఉంటాడంట. తర్వాత అగ్నినేత్రం కలవాడు. ఆ శ్లోకంలో ఇంకో మాట అగ్నినేత్రం అంటారు. ఇది మనము ఒక నార్మల్ వ్యక్తిగా, ఒక సైన్స్ చదివే స్టూడెంట్ గానో చూసినాం అనుకోండి, చాలా ఇల్లాజికల్ అనిపిస్తుంది. మనకేంటి, మన దృష్టిలో ఏంటి? చంద్రుడు ఒక రాతి కుప్ప. మీరు సైన్స్ లో స్టడీ చేయండి. చంద్రుడు అనేవాడు ఒక రాళ్ళ కుప్ప. అది ఎక్కడో భూమి మీద అలా తిరుగుతుంటది. మన భూమి ఏమో సూర్యుడు చుట్టూ తిరుగుతుంటది, ఆ చంద్రుడు ఏమో మన భూమి చుట్టూ తిరుగుతుంటాడు. అది రాతి కుప్ప. ఆ రాతి కుప్ప అదేంటి, దాన్ని ఎలా పోల్చాడు? బాలకిషోరం అని పోల్చాడు. మనకు చాలా ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. గంగామాత జటాజుటంలో గంగామాత ఎంత పెద్ద అవుతుందంటే ఎక్కడో హిమాలయాల్లో మొదలై అలా పారుతూ ఆ పాకిస్తాన్ లో కూడా వెళ్తుంటది. అది అంత పెద్ద గంగామాతను ఆయన నెత్తిన మోస్తున్నాడంట. ఎంత ఇల్లాజికల్ సాధ్యమైన అది ఒక మనిషి నెత్తిన అలా ఉండడం. మరి రావణ బ్రహ్మ ఎందుకు అలా అయిపోయాడు? ఆయనేమో మనం రావణుడిని రావణ రాజు అనట్లేదు, రావణ బ్రహ్మ అంటున్నాం. అంటే ఏంటి? బ్రహ్మ అంత జ్ఞానం కలవాడు అని. మరి ఆ బ్రహ్మాండమైన జ్ఞానం కలవాడు ఇంత ఇల్లాజికల్ గా మాట్లాడతాడా? దీని వెనకాల ఏదో పరమార్థం ఉంటుంది కదా. ఆ విషయం ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాండి. దాని వెనకాల ఉండే పరమార్థం ఏమిటంటే, ఇక్కడ రావణాసురుడు శివుణ్ణి కీర్తిస్తూనే మనిషి ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు. జటాజూటంలో గంగను బంధించాడు అంటున్నాడు శివుణ్ణి. అంటే దాని అర్థం ఏంటి? మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడండి. రకరకాల పరిస్థితులు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి. అలాంటి టైంలో ఈ గంగ అనేది ఏదైతే ఉందో హిమాలయాల్లో పుట్టుకొని వస్తుంది కదా, చల్లని నీరు. నిన్ను, నీ ఆలోచనలు, నీ పరిస్థితులు, నీ కష్టాలు నిన్ను కుదిపేసినప్పుడు నువ్వు ఊగిపోకూడదు. ఆ గంగను మోస్తున్నాడు చూడు శివుడు. అతని మనసు ఎంత నిమ్మలంగా, ఎంత శాంతంగా ఉంటుంది. అలా గంగా నది శాంతానికి చిహ్నం. నువ్వు, నీ ఆలోచనలు, నీ మనస్సు అంత శాంతంగా ఉండాలి అనేసి దాని పరమార్థం. ఇంకోటి ఏంటి? కిషోర చంద్రశేఖరం అంటున్నాడు. అంటే ఆ బాలకిషోరం అంటున్నాడు. అది కూడా ఈ చంద్రుడు ఉన్నాడు చూడండి, ఈ చంద్రుడు ఇది నిమ్మలత్వానికి చిహ్నం. నువ్వు నిమ్మలత్వాన్ని ఆ చంద్రుడిలా, ఆ చంద్రుడిని ధరించిన శివుడిలా నువ్వు కూడా నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ పనులు వీటిలో నిమ్మలత్వం ఉండాలి. నువ్వు ఎవరితో అయినా వ్యవహరించేటప్పుడు పిల్లలు ఎంత నిష్కపటంగా, నిష్కల్మషంగా ఉంటారు, అలా నువ్వు కూడా ఆ బాలచంద్రుడిలా నువ్వు కూడా నిష్కల్మషంగా ఉండాలి అనేసి మనకు బోధిస్తున్నాడు. ఎవరు? రావణ బ్రహ్మ. ఇంకోటి ఏంటంటే చాలా గొప్ప మాట చెప్పాడండి. త్రినేత్రుడు అంటాం మనం శివుణ్ణి. ఆ అగ్ని నేత్రాన్ని ధరించాడు అంటున్నాడు శివుని రావణ బ్రహ్మ. దాని అర్థం ఏంటి? చీకటి దేనికి చిహ్నం? అజ్ఞానానికి చిహ్నం. నీలో ఉండే అజ్ఞానాన్ని చీల్చే జ్ఞాన నేత్రం నీలో తెరుచుకోవాలనేసి ఆ మూడో నేత్రాన్ని పెట్టి వర్ణిస్తున్నాడండి. ఇది మనం ఎక్కడైనా ఒక శివుడి పటం చూస్తాం కదండి, ఆ పటం చూడండి మీరు. అంటే ఇదే కాదు, మన ధార్మిక వాంగ్మయంలో ఎన్ని విగ్రహాలు అయితే ఉన్నాయో ఇవేవో గుడ్డిగా తయారు చేసినట్టు కాదండి. వీటి వెనకాల ఎంతో గొప్ప పరమార్థం ఉంది. మనకి ఏంటంటే ఇప్పుడు ఫోన్లు వచ్చాయి, ఫోన్లో మనం విషయాన్ని టైప్ చేసి చూపిస్తున్నాం. దానికంటే
ఈ యొక్క భారత ఖండములో వేదాలకు పుట్టినిల్లు, అలాంటి వేదాలకు పుట్టినిల్లినటువంటి మహాభారతం యొక్క గొప్పతనం నేటి యువతకు, నేటి సమాజానికి తెలియకపోవడం, ఏ దేశం అయితే తన పూర్వధనుల చరిత్రను విస్మరిస్తుందో ఆ దేశం యొక్క మనుగడ కొనసాగపడదు. కాబట్టి మన యొక్క పూర్వధనులు ఈరోజు మన భీష్మాచార్యుల యొక్క పుత్రుని యొక్క చరిత్రను నేటి సమాజానికి మీరందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన గంగపుత్రుడు అని మన గంగపుత్ర సంఘమని పెట్టుకున్నారు. నిజంగా ఆయన గంగాదేవి యొక్క అష్టమ సంతానం. శంతన మహారాజుకు గంగాదేవికి పుట్టినటువంటి 8వ సంతానమే ఈ భీష్మాచార్యులు. భీష్మ ఆచార్యులు అంటే ఈ యొక్క ధర్మాల పట్ల ఈ యొక్క ధర్మ నిష్ట కలిగినటువంటి ధర్మ కోవిదుడు మన భీష్ముడు. కానీ ఆయన పేరు దేవవ్రతుడు. పుట్టుకతో భీష్మమైన శపథం చేశాడు కాబట్టి వారిని భీష్ముడిగా ప్రకటించారు. ఆచారాలన్నీ అంటే సాంప్రదాయాలు, సంస్కృతులు అన్ని తెలిసినవాడు కాబట్టి, కురువుదుడు కాబట్టి ఆచార్యుడు అంటే గురువుగా ఆయన ఆరాధించుతున్నారు. కాబట్టి భీష్మాచార్యుడు ఆయనకు బిరుదు. అలాంటి భీష్మాచార్యుడు మహా సంగ్రామములో శ్రీకృష్ణ పరమాత్ముని చేత కురుక్షేత్రములో అర్జునుడు విఫలమైనప్పుడు భగవద్గీత బోధించాడు. తర్వాత ఈ యొక్క ధర్మాలను తెలపడానికి ఆయన అంపశయనం పైన 9 రోజులు యుద్ధం చేసి 9వ రోజు ఆయన యుద్ధములో నేను ఓడిపోవడానికి నీ దాటికి తక్కలేకున్నామని పాండవులు వెళ్లి, శ్రీకృష్ణుడు మాయావాడు కాబట్టి ఆయన ఉన్నంత వరకు మనం జయించలేమని చెప్పి వారిని పాండవులను దొరకపోయి ఆయన దగ్గరికి, అయ్యా నువ్వు ఉంటే మేము ధర్మం జయించలేకున్నాము, నువ్వు అధర్మంకి వెళ్ళి యుద్ధం చేస్తున్నావు, నీకంటే దుర్యోధనుడు మీద ప్రేమ ఉండొచ్చు, ఈ ధర్మస్థాపన జరగాలంటే మిమ్మల్ని జయించాలంటే ఎట్లా అని వాళ్ళు పాండవులు పోయి కృష్ణుడు చెప్తే ధర్మరాజు పోయి అడిగితే ఒక శిఖండిని తెస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తానని చెప్తాడు. ఆ యొక్క వారు కూడా ఆ ధర్మస్థాపన కోసం తన ప్రాణాలను కూడా పోయినా కానీ పర్వాలేదు కానీ ధర్మం నిలబడాలని ఈ ధర్మస్థాపన కోసం ఒక శిఖండిని తెచ్చి అడ్డం పెడితే ఆయన అస్త్ర సన్యాసం చేస్తే అప్పుడు ఆయన ఆయుధాలతో కింద పడకుండా అర్జునుడు మళ్ళా ఆయన అంపశయనం తయారు చేసి ఆయన అప్పుడు దక్షిణాయనంలో ఉంటాడు. దక్షిణాయనంలో ఆయన తండ్రికి ఇచ్చినటువంటి భీష్మమైన శబ్దం చేయడం వల్ల తనకు ఒక వరం ఇచ్చిందన్నమాట, స్వచ్ఛమరణం. అంటే ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆయనకు మరణం వచ్చేటట్టు. అట్లా ఉత్తరాయణ పుణ్యం కాలం కోసం 50 రోజులు అంపశయనం మీద ఉన్నప్పుడు వారు పోయి ఈ యొక్క ధర్మసూత్రాలను అడిగినప్పుడు కృష్ణ పరమాత్ముడు సాక్షాత్ ఆయన భగవంతుడు పోయి వీళ్ళకందరికీ ఈ రాజ్యాన్ని నీ యొక్క కృప వల్ల నువ్వు వారు చెప్పినటువంటి చేయడం వల్లనే ఈ యొక్క రాజ్యం వచ్చింది పాండవులకు. కాబట్టి ఆ ధర్మసూత్రాలు, రాజనీతి సూత్రాలన్నీ బోధించమంటే అంపశయనం మీద నుంచి సాక్షాత్ భగవంతుడు మీరున్నారు కదా నేను చెప్పంటే మీరు అనుభవజ్ఞులు, అనుభవశాలులు చెప్తేనే దానికి అర్థమవుతుందని. కాబట్టి మీరు చెప్పండి అని ఆ యొక్క ధర్మసూత్రాలను, రాజ పరిపాలనను చెప్పాడు. కాబట్టి సాక్షాత్తు అప్పుడు ఆయన అంపశయనం మీద ఉన్నప్పుడు 250 సంవత్సరాలు అంటే అన్ని ఏళ్ల సంవత్సరాలు బతికినటువంటి మహనీయుడు. కాబట్టి కురు వంశానికి ఒక దిక్చూసి అలాంటి కురు సార్వభౌమానికి పెద్ద దిక్కు అయినటువంటి వాడు భీష్మ పితామహుడు. అంటే మనకు ఇప్పుడు గాంధీ తాతను మన పితామహుడు గారు అనుకుంటున్నామా, అట్లా కురు సామ్రాజ్యానికి ఇట్లా పితామహుడు. అలా మహనీయుల చరిత్రనంతా మనం తెలుసుకుని ఈయన మీ అందరికీ కాదు సాక్షాత్ యావత్ ధర్మ కోవిదుడు శ్రీకృష్ణ భగవంతుని విష్ణు సహస్రనామావళి ఈ యావత్ ప్రపంచానికి తెలిపించినటువంటి మహనీయులు. కాబట్టి ఈ రోజు విష్ణు శాస్త్రం చదువుతున్నామంటే భగవంతుని యొక్క భీష్మాచార్య కృపనే అని, ఆ భీష్మాచార్య కృపనే మనం అందరం తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు విష్ణు శాస్త్రం అంటే ఆయన యొక్క పెట్టినటువంటి ఈ రోజు ప్రతి ఒక్కరు ఆయన ఇంకా స్థిరంగా నిలిచినట్టే. ఈ యొక్క పారాయణం ఎన్ని రోజులు జరుగుతుందో ఆయన అన్ని రోజులు మన మనసులో ఉన్నట్లే అని మీరు గ్రహించాలి. మహనీయులకు మరణం ఉండదు. వారు ఎన్ని రోజులు జీవించినారంటే ఈ యొక్క పారాయణం ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు జీవించినట్టే అని మీరు అందరూ తెలుసుకొని సద్మార్గంలో మీరు వారి యొక్క ధర్మ పరిపాలనకి ఎట్లా మీరు కృషి చేస్తారో మీరు కూడా సనాతన ధర్మ ప్రకారం ధర్మం ఎప్పుడైనా జయించాలని, అధర్మం తెలియకుండా ధర్మ మార్గంలో నడిచి ధర్మానికి కట్టుబడి మీరు ప్రయాణించాలని, వారు ప్రాణత్యాగం చేసిన కూడా ధర్మం నిలబడాలని మీరు కూడా అదే విధంగా ప్రయాణించాలని మీ అందరికీ వారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ మేము మరొకసారి సనాతన ధర్మ గొప్పతనం తెలుసుకొని మీరు అదే విధంగా ప్రయాణించాలి. ఈరోజు భీష్మ మన మోడన్న గారు భీష్మ గురించి బాగా
అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. నంద్యాల గడ్డ మీద అడుగు పెట్టంగానే నా ఒక రకమైన భావోద్వేగం కలిగింది. లోకనాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసిన గడ్డ, ఈ గడ్డ మీద అడుగు పెట్టంగానే గతం గుర్తొచ్చి కొంచెం బాధ అనిపించింది. ఫయాజ్ గారి నేతృత్వంలో ఫరూక్ గారి అబ్బాయి ఈ స్వాగతం చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది. చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అభిమానం చూస్తుంటే ఉత్సాహంతో ఉరుకులేస్తుంది. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం, దేవుడి దగ్గరికి వెళ్తున్న మొక్కు ఇది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, అయ్యా మీరు ప్రాణాలతో బయటకు వస్తే స్వామి ఏడుకొండలవాడ సార్ని ప్రాణాలతో బయటకు తీసుకురండి, నా గడప నుంచి మీ గడప దాకా నడిచి వస్తారన్న భాగంలో ఈరోజు ఇక్కడికి 245 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. అందరు ఇదే అభిమానంతో, ఆశీర్వాదంతో ఇంకా ముందడుగేసి ఫిబ్రవరి 10 స్వామివారి పాదాల దగ్గర దర్శనానికి వెళ్తాను. ఈ యాత్రలో ముఖ్యంగా నంద్యాలలో ఫయాజ్ అన్న నేతృత్వంలో జరిగిన ఈ స్వాగతం నా జీవితంలో మర్చిపోలేంది. థ్యాంక్ యూ ఫరూక్ గారికి కానీ, నా మిత్రుడు రియాజ్కి కానీ, ఫిరోజ్కి కానీ, ఫయాజ్ అన్న కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నంద్యాల తెలుగుదేశం కార్యకర్తలకు, చంద్రబాబు గారి అభిమానులందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 245 కిలోమీటర్లు అయింది సార్. ఇప్పటికి 560 కిలోమీటర్లు అన్నాడు షాద్ నగర్ నుంచి. అంత అద్భుతంగా ఉంది. కానీ ముఖ్యంగా నంద్యాల గడ్డ మీదుగా ఫయాజ్ గారు చేసింది చాలా మరుపురాంది. ఈ స్వాగతం నాకు చాలా తృప్తినిచ్చింది, ఉత్సాహాన్ని ఇచ్చింది, ఇంకా ఇంకా నడవాలి అనిపించిన ఆనందాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా ఫయాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. నమస్కారం, నా పేరు నేహా లింగుట్ల. మాది చాకరాజు వెమ్ల గ్రామం, దొర్నిపాడు మండలం. 2023లో రిలీజ్ అయిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో నేను ఏఎస్ఓగా సెలెక్ట్ అయ్యాను. మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ వల్లే ఇది నేను సాధించగలిగాను. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ థ్యాంక్ యూ. గ్రూప్ 2లో ఏఎస్ఓగా, రాష్ట్ర సచివాలయంలో ఏఎస్ఓగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా పాప చిన్నప్పటి నుంచి బాగా చదువులు ఫస్ట్ ర్యాంకర్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా. మా అమ్మాయి ముందు డాక్టర్గా కావాలనుకునేది, ఎంబీబీఎస్గా. ఆ సీట్ రాక డెంటల్ చేసింది. డెంటల్ అయిపోయాక ఇట్లా గ్రూప్స్ కావాలని, కలెక్టర్ కావాలని కోరికింది. ఆ పాపకు పట్టుదలగా చదువుతుంది. మేము కూడా మా అమ్మాయికి మేము ప్రోత్సహిస్తాను చదవమని. ఆ అమ్మాయికి ఎంతగా ఆ అమ్మాయి అడిగిన దానికల్లా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాం. చాగరాజంల గ్రామానికి చెందిన లింగుట్ల రమణయ్య, లింగుట్ల జయప్రదల కూతురు, చిన్న కూతురు లింగుట్ల నేహ గ్రూప్ 2 ఫస్ట్ అటెంప్ట్లోనే ఏఎస్ఓగా సెలెక్ట్ కావడం జరిగినది. మన విడుదలైన ఫలితాలలో ఆమె సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతుంది. నేహ నా మేనవడలే. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఏఎస్ఓగా సెలెక్ట్ అయినందుకు మా బ్రాడ్పల్లి గ్రామం తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే భవిష్యత్తులో సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్గా సెలెక్ట్ కావాలని మేము ఆకాంక్షిస్తున్నాము. కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా అన్న లింగుట్ల రమణయ్య చిన్న కూతురు గ్రూప్ 2 ఏఎస్ఓలో రాష్ట్ర సచివాలయంలో సెలెక్ట్ అయినందుకు అభినందనలు తెలుపుకున్నాము. ఇంకా భవిష్యత్తులో సివిల్స్లో ఐఏఎస్గా రాణించాలని దేవుని కోరుకుంటున్నాం. మా అక్క బావ కూతురు అయిన లింగుట్ల నేహ చాకరాజు వెమ్ల గ్రామం తరఫున ఇట్లా ఏఎస్ఓ దానికి సెలెక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా గ్రూప్ 1 కూడా సాధించాలని ఆశిస్తున్నాము. చాకరాజు వెమ్ల గ్రామం, దొర్నిపాడు మండలం, నంద్యాల డిస్టిక్ మాది. మా చెల్లెలైన లింగుట్ల నేహకు ఈ గ్రూప్ 2లో పాస్ కావడము చాలా సంతోషకరమైన విషయము. ఇందుకు మా కుటుంబం తరఫున, మా గ్రామం తరఫున అభినందనలు తెలుపుతున్నాము. మా గ్రామానికి ఎంతో గర్వకారణంగా ఉన్నది. భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు.
మా చాకరాజవేముల గ్రామానికి చెందిన మా అన్న లింగుట్ల రమణయ్య అన్న చిన్న కూతురు లింగుట్ల నేహా గారు గ్రూప్ 2లో ఏఎస్ఓగా ఉద్యోగం సాధించినందుకు నేహాకు వాళ్ళ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. బాలికలు కష్టపడితే విజయం సాధిస్తారని చెప్పి నేహా నిదర్శనంగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాలలో బాలికల పైన దృష్టి పెడితే ఉన్నత స్థాయికి చేరవచ్చునని రుజువు చేసింది. అదృష్టం అనేది ఎక్కడి నుంచో రాదండి. కొన్ని సంవత్సరాల మన బిడ్డల కృషి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి బిడ్డ ఇట్లా కృషితో తమ బాధ్యతతో చదువుతూ తల్లిదండ్రులను సంతోషపెడుతూ అదేవిధంగా సమాజానికి ఆదర్శవంతం కావాలని ఇలా నేహా లాంటి పిల్లలను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా అన్న కూతురైన రమణయ్య గారు నాకు కూతురుతో సమానమైనటువంటి నేహా గారికి శుభాభినందనలు. ఏఎస్ఓగా సాధించినందుకు చాలా ధన్యవాదాలు. నేహా మా ఇట్లే గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 కూడా సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాము. మీ బాబాయిగా మేము కోరుకునేది ఇదే. మీకు ఏం కావాలనే కృషి మా వంతు సహకారం మేము అందిస్తామని మేము కోరుకుంటున్నాం. పూర్తి చేసినందుకు ఉపాధి కూలీల ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ కుమార్ గౌడ్ వారిని గౌరవిస్తూ ఈ రోజు 100 రోజులు పూర్తి చేసిన బాలకలను సన్మానించడం జరిగింది. ప్రభుత్వం మన కోసం ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఏర్పాటు చేసిన ఈ ఉపాధి కూలీలను అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి మీకోసం మీ జీవనాధారం కోసం ప్రభుత్వం మీకు 10 దినాలు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా రేపు పొద్దున ఉపాధి కూలీలకు ఇండ్లైతేమి అనేక రకాల అవసరాలైతేమి దానికి అధిక ప్రాధాన్యత ఇవి కూడా ఆస్కారం అవుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కూలీలను ప్రోత్సహించాలని, మీ చుట్టుపక్కల కానీ ఇంటి పక్కన కానీ ఎవరైనా ఉన్న వాళ్ళని కూడా జాబ్ కార్డు ఇచ్చి ఉపాధి కూలీలకు వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మాండాచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎందుకంటే మన ఊళ్ళో మనం అందరం బాగుండాలని అంటే ప్రతి ఒక్కరికి కూడా 10 దినాలు కల్పించాలి. ఈ 10 దినాలు కల్పించాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలతో వచ్చి ఈ అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలా. అనిల్ గౌడ్ కూడా మీకోసం బాగా కష్టపడి కృషి చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఇదందరూ గుర్తుంచుకోవాలని చెప్పి మీ బ్రహ్మాండాచారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇప్పుడు బాలకను సన్మానించడం ఈరోజు మనము ఉపాధి కూలీలకు అలాగే ఉపాధి కూలీలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే ఉపాధి హామీ పథకంలో మనకు మొత్తం 100 రోజులు పడితే ఆ 100 రోజులు కూడా కుంటుపడకుండా మనం 100 రోజులు పూర్తి చేసిన మన బాలక గారికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అలాగే ఎల్లప్పుడూ కూలీల వెంటనే ఉంది. కూలీలను సరైన సమయానికి వాళ్ళ విధులు అంటే వాళ్ళను పని దొరకని వచ్చి వారికి పొద్దులేపించి వాళ్ళను జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళకు సరైన సమయాన్ని కూలీలు పడ్డాయా లేదా అని చెప్పి వాళ్ళు వివరించి ఆ కూలీలకు ఎలాంటి పొరపాట్లు లేకుండా చేసిన మన మేట్లో బండిగారి లక్ష్మీదేవి గారికి అలాగే కట్టెల సారిత్రపు గారికి కూడా మన ఈ సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే మిగతా కూలీలకు కూడా చెప్పడం ఏంటంటే మనకు 100 రోజులు కల్పించిన ఈ 100 రోజులను మనము వినియోగించుకోవాలా. అలాగే ప్రతి ఒక్కరూ 100 రోజులు పని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బనారపల్లి మండలం పలుకూరు సచివాలయం నందు ఉపాధి కూలీలు 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా వారిని సన్మానించే కార్యక్రమం ఉపాధి కూలీల ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ గౌడ్తో మీ బ్రహ్మానందచారి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నమస్కారం అనిల్ గౌడ్ గారు. ఈ 2 రోజులు ఉపాధి కూలీల అవకాశం కల్పించుకోవాలంటే ఎట్లా సంప్రదించాలి? ఉపాధిలో సంప్రదించాలనుకుంటే ఎవరైనా సరే ఆధార్ కార్డు, మరి యొక్క బ్యాంక్ అకౌంట్, మరి యొక్క రేషన్ కార్డు తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్ కన్సల్ట్ అయితే వారికి కావాల్సిన జాబ్ కార్డు అప్లికేషన్.
ఎన్ని రోజులు ఉపాధి అవకాశం ఉంటుంది? మనకు మొత్తం 100 రోజులు ఉపాధి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో అయితే 100 రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు పథకం పేరు ఈబీ జీరాంజీ అని పథకం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాంట్లో మొత్తం 125 రోజులకు మనకు 10 దినాలు పెంచడం జరిగింది. ఈ ఉపాధి కూలీలకు ప్రభుత్వం ఏమైనా అవసరాలు కల్పిస్తుంది? అదనపు సౌకర్యాలు అదనపు సౌకర్యాలు అంటే వాళ్ళకు సరైన సమయానికి వేతనాలు పడకపోతే దాంతో పాటు వాళ్ళు నిరుద్యోగ వృద్ధి చెల్లించి వాళ్ళ వేతనంలోనే ఎక్కువ జమ చేయడం జరుగుతుంది. అలాగే ఉపాధి కూలీలకు ఇంకా కూడా ప్రభుత్వం అనేక అవసరాలు కల్పించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్లకు కార్మిక బీమా సౌకర్యం కూడా కల్పించాలా, అలాగే వీళ్లకు వృత్తిపరమైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం కల్పించే సదుపాయాల్లో వీళ్లకు అదనపు కోటా ఇవ్వాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అనిల్ గౌడ్కి, ఇక్కడికి వచ్చిన పలువురు ఉపాధి కూలీలకు అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ అందరికీ